చాలా మార్కెట్స్ చాలా మార్కెట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఈరోజు మనం మాట్లాడుతుందంటే క్యాపిటల్ మార్కెట్ అనేది ఒక పార్ట్ గురించి. సో, అసలు ఈ క్యాపిటల్ మార్కెట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు డెఫినిషన్. Capital market may be defined as an organized mechanism for effective and efficient transfer. ఇది important. Effective and efficient transfer of money, capital or financial resources from ఇన్వెస్టింగ్ పార్టీస్. అంటే ఇక్కడ మనకి 2 ఇన్వెస్టింగ్ పార్టీస్ ఉంటారన్నమాట. పార్టీ 1 ఎవరంటే కంపెనీ ఉంటుంది. పార్టీ 1 ఈస్ కంపెనీ అండ్ పార్టీ 2 పబ్లిక్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనీ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ పబ్లిక్ టు ద కంపెనీ సో దట్ ద కంపెనీ ఈస్ గోయింగ్ టు యూజ్ ద మనీ ఫర్ growing the business and making the huge profits. So that is the need of the capital markets. So what is the objective? అసలు ఈ క్యాపిటల్ మార్కెట్ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే efficient capital market is prerequisite of economic development. So if you are looking at any country like ఇండియా ఉందనుకోండి, సడన్ గా మీరు ఇండియాలో చూస్తుంటారు, ఒకళ్ళు వచ్చి అంటే వేరే ఫారిన్ కంట్రీ నుంచి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ చూసే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా ఉంది. సో ఇది ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే వెన్ ఎవర్ ద కంపెనీస్ ఆర్ గెటింగ్ ద ప్రాపర్ రిసోర్సెస్ అంటే మనీ కానీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఆర్ కంపెనీ ఎక్స్పాండ్ అయ్యే రూల్స్ అనేది లిబరల్గా ఉన్నప్పుడు అప్పుడు కంపెనీస్ బాగా గ్రో అవుతాయి. సో ఇమీడియట్గా ఏమవుతుంది, పబ్లిక్ అంటే వేరే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి కానీ వేరే కంట్రీస్ కానీ అండ్ ఈవెన్ మనం కూడా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటామట. సో అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ డెవలప్డ్ క్యాపిటల్ మార్కెట్ ఆపరేటింగ్ ఇన్ ఏ ఫ్రీ మార్కెట్ ఎకానమీ. మన మార్కెట్ ఎకానమీ కనుక రిస్ట్రిక్షన్ తక్కువ ఉండి మంచిగా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉందనుకోండి, ఒక మార్కెట్ బాగా గ్రో అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, ఎన్స్యూర్స్ ద బెస్ట్ పాసిబుల్ కోఆర్డినేషన్ బిట్వీన్ బ్యాలెన్స్ ఫ్లో ఆఫ్ సేవింగ్స్ అండ్ వన్ హ్యాండ్. అంటే ఇది ఎవరికి సంబంధించిందని 2 పార్టీస్ గురించి మాట్లాడుకున్నాంగా. ఒక హ్యాండ్‌లో సేవింగ్స్ ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటాయి? సింపుల్‌గా చెప్పాలంటే వీళ్ళు పబ్లిక్ అనుకోవచ్చు. 2 ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లీడింగ్ టు క్యాపిటల్ ఫార్మేషన్ ఆన్ ద అదర్ హ్యాండ్. అంటే ఇది సంబంధించింది కంపెనీకి. అంటే మనం నిన్న ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక జొమాటో కంపెనీ ఉంది. సో వీళ్ళేంటంటే న్యూ బిజినెస్ స్టార్ట్ చేశారు. న్యూ బిజినెస్ ఏదో ఎక్స్‌పాన్షన్ అనుకోండి. సో వాళ్ళకేంటి లెట్స్ సే 100 క్రోర్స్ కావాలి. సో ఈ 100 కోర్స్ కావాలంటే వాళ్ళకి మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట. లైక్ ఎయిదర్ బ్యాంక్ లోన్ ఆర్ ఎనీ అదర్ ఆల్టర్‌నేటివ్ అని చెప్పి. సో బ్యాంక్ లోన్‌కి వెళ్తే వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్‌పెన్స్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఇంట్రెస్ట్ ఎక్స్‌పెన్స్ అనుకోవచ్చు. మనం ఇది పే చేయాలి కాబట్టి ఇది లేకుండా నేను దీన్ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందంటే వాళ్ళు సెపరేట్ ఆప్షన్ ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకొని ఆ మనీకి వాళ్ళు షేర్లు ఇచ్చారనుకోండి, మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో దానికోసం ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో మన దగ్గర మనీ అనేది ఉంటుంది. మనం ఏంటంటే ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తామన్నమాట. లైక్ ఏదైతే మనీ ఉందో ఆ మనీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్పి. సో అలాంటప్పుడు మీకు జొమాటో అనేది బాగా గ్రో అయ్యే అవకాశం ఉంది అని మీకు ఐడియా ఉందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తాం, మనం ఆ మనీ తీసుకెళ్ళి ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. చేసిన తర్వాత మనీ అనేది గ్రో అయ్యేటట్లు చూసుకుంటామన్నమాట. సో ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ దీనివల్ల. నెక్స్ట్ డైరెక్ట్ ద ఫ్లో ఆఫ్ సేవింగ్స్ ఇంటూ మోస్ట్ ప్రాఫిటబుల్ ఛానల్స్ అండ్ దేర్ బై ఎన్ష్యూరింగ్ ద ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. అంటే ఏంటి, మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్ క్యాపిటల్ మార్కెట్ లేవనుకోండి ఒక కంట్రీలో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే మనీ మన దగ్గర ఉంటుందో సేవింగ్స్ అనుకోండి, ఆ మనీని మనం ఎక్కడికి ఇక్కడ డైవర్ట్ చేసే అవకాశం ఉండదు. లెట్స్ సే ఎగ్జాంపుల్ మీ దగ్గర మనీ ఉంటున్నాయి. సో ఎవ్రీ మంత్ మీ దగ్గర ఒక 10,000 రూపీస్ మిగులుతున్నాయి అనుకోండి. ఇవి మీ దగ్గర సేవింగ్స్. సో మీకేంటి, మీ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచిస్తున్నారు మార్కెట్‌లో నాకు ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి? ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్. సో రైట్ నౌ మెజారిటీ పీపుల్ ఏమనుకుంటారు, మనకు ఆపర్చునిటీ ఏంటంటే ఓన్లీ తీసుకెళ్ళి బ్యాంక్‌లో ఎఫ్‌డి చేయడం. బ్యాంక్‌లో ఎఫ్‌డి చేయడం. సో మీరు బ్యాంక్‌లో ఎఫ్‌డి చేస్తే మనకి ఎంతొస్తుందంటే 5-6% మ్యాక్స్. ఇంత రిటర్న్స్ వస్తుందన్నమాట పర్ ఇయర్‌కి. సో ఇక్కడ మనకేమవుతుందండి, మన మనీ అనేది చాలా తక్కువ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. అలా కాకుండా మీకు ఒక ఆపర్చునిటీ దొరికింది. లైక్ ఎలా అంటే ఒక క్యాపిటల్ మార్కెట్ అని, మీరు ఇలా ఐపీఓస్ అని చెప్పి షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అని చెప్పి తెలిసింది. ఇమ్మీడియేట్‌గా మీరేం చేస్తారు, ఇదే మనీ తీసుకెళ్ళి సింపుల్‌గా కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో ఎప్పుడైతే మనం కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామో ఇమ్మీడియేట్‌గా మనం మనీ అనేది గ్రో అయిందనుకోండి, ఇండియాలో చూసుకుంటే మనకి క్యాపిటల్ మార్కెట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో 10-12% రిటర్న్స్ ఇస్తామట. ఇక్కడ మనకొచ్చేది ఓన్లీ 5-6%. ఆల్మోస్ట్ ఇంకా డబుల్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్నే మనం ఏమనుకుంటామంటే మంచిగా మన యొక్క సేవింగ్స్‌ని తీసుకెళ్ళి బెటర్ రిటర్న్స్ ఇచ్చే దాంట్లో కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ క్యాపిటల్ మార్కెట్స్ అనేది బాగా గ్రో అవుతుంటాయన్నమాట. స్టిల్ సమ్ పీపుల్ ఆర్ చేస్తున్నారండి. నేనైతే వాళ్ళని ఇంకా రిమూవ్ చేస్తూనే ఉన్నాను. రిమూవ్ చేస్తే మాత్రం మళ్ళీ జాయిన్ అయినా గాని ఉంచనమాట.
Whereas still some people are using the drawing tools. Please remove them. Vedu Madhav. నేను చాలా మందైతే రిమూవ్ చేస్తున్నాను. వన్స్ రిమూవ్ అయితే గనుక మళ్ళీ మిమ్మల్ని యాడ్ చేయను నేను. చూడండి. ఈ క్యాపిటల్ మార్కెట్‌లో ఎలా ఉంటుందంటే మనకి ఈ టోటల్ క్యాపిటల్ మార్కెట్ అనేది 2 రకాలుగా డివైడ్ అవుతుందన్నమాట. సో, అందులో మనం మాట్లాడుకున్న క్యాపిటల్ మార్కెట్ మనం చూసిన డెఫినిషన్ ఏంటంటే సింపుల్‌గా ఈ మార్కెట్ దేనికోసం యూజ్ చేస్తారంటే మీరు గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ మార్కెట్ అంటే ఫర్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ మనీ కోసం అనుకో. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, లాంగ్ టర్మ్ మనీ కోసం అంటే ఎక్కువ కాలం మనీ కావాలనుకోండి. దానికోసం యూజ్ చేసే మార్కెట్‌ని క్యాపిటల్ మార్కెట్ అంటారు. ఇందులో మనకి 2 రకాల మార్కెట్స్‌గా డివైడ్ అవుతుంది. ఒకదాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటారు. ఇంకోదాన్ని సెకండరీ మార్కెట్ అంటారన్నమాట. సో, ఈ 2 మార్కెట్ల వల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు డీటెయిల్‌గా తెలుసుకుందాం. చూడండి ఈ ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి? సింపుల్‌గా గుర్తుపెట్టుకుంటే మీరెలా గుర్తుపెట్టుకోవచ్చంటే ప్రైమరీ మార్కెట్ అంటే సింపుల్‌గా బర్త్ ఆఫ్ ది కంపెనీ. బర్త్ ఆఫ్ ద కంపెనీ అనుకోవచ్చు. అంటే ఒక కంపెనీకి బర్త్ అనుకోవచ్చిక్కడ. లైక్ ఎలా అంటే ఇక్కడ ఏం చేస్తాం చూడండి. ఫస్ట్ డెఫినిషన్ చూద్దాం. కంపెనీస్ రైజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ బై సెల్లింగ్ దేర్ షేర్స్, బాండ్స్ అండ్ అదర్ ఇన్‌స్ట్రుమెంట్స్ టు రైజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ డైరెక్ట్‌లీ టు ద ఇన్వెస్టర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాట. డైరెక్ట్‌లీ టు ద ఇన్వెస్టర్స్. అంటే ఇక్కడ ఏంటి కంపెనీ ఉంటుంది. పబ్లిక్ ఉంటారు. వీళ్ళేమంటారు మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నదే పబ్లిక్ ఉంటారు. చూడండి ఇక్కడ ఆల్రెడీ చెప్పారు. ఇక్కడ ఏం చేస్తుంది కంపెనీ ఉంది కదా! వీళ్ళేంటంటే వీళ్ళు పబ్లిక్‌కి షేర్‌లిస్తున్నారు. షేర్‌లు ఇవ్వగానే వీళ్ళేమంటారు, నాకు షేర్స్ ఇచ్చారు బానే ఉంది. మీరు ఎంత రేట్ కావాలని అడుగుతారన్నమాట. మనం వాళ్ళు కొంత అమౌంట్ చెప్తారు. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక షేర్ అనుకోండి. 1 షేర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒక షేర్ రూ. 100 అన్నారనుకోండి. మనం రూ. 100 ఇస్తామట. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి మనీ అనేది వెళ్తూ ఉంటుంది. సో, ఇలా కొన్ని షేర్స్ అనేది మార్కెట్‌లో ఇష్యూ చేస్తారు. దాన్నే మనం ప్రైమరీ మార్కెట్ అంటారు. సో, వన్స్ ఈ ప్రైమరీ మార్కెట్‌లో కంపెనీ రావాలంటే మనకి డిఫరెంట్ రూట్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఐపీఓ అంటారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. దీని గురించి నెక్స్ట్ ఒక స్లైడ్ ఉంటుంది. అక్కడ మాట్లాడుకుందాం. ఈ విధంగా మనం ఏంటంటే డైరెక్ట్‌గా కంపెనీలో పెట్టుబడి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత సింపుల్‌గా దీన్ని ఏం చెప్తారంటే బర్త్ అంటే కంపెనీ ఫస్ట్ టైమ్ తన యొక్క ప్రెజెన్స్‌ని మార్కెట్‌లో చూపిస్తుందన్నమాట. సో, ఇప్పటి వరకు కంపెనీ అనేది ఎక్కడుందో ఎవరికీ తెలీదు. సో, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కంపెనీ నాకు ఎక్కువ డబ్బులు కావాలి. నేను ఇంకా బిజినెస్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ మార్కెట్ అనేది యూజ్ చేసుకుంటారు. దాని తర్వాత మనకుండే సెకండరీ మార్కెట్‌ని సెకండరీ మార్కెట్ అంటారన్నమాట. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే కంపెనీ ప్రైమరీ మార్కెట్‌లో లిస్టింగ్ జరిగిందో మనకు 2 ఎక్స్‌చేంజ్‌లుంటాయి. ఎన్ఎస్‌సి, బీఎస్‌సి అని. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్ అనమాట. సో, ఈ రెండిట్లో లిస్ట్ అయిన తర్వాత వీళ్ళేం చేస్తారు, ఐపీఓ ధర వచ్చిన తర్వాత సెకండరీ మార్కెట్‌లో తీసుకెళ్తారన్నమాట. ఇక్కడ లిస్టింగ్ అయితే జరుగుతుంది. వన్స్ లిస్టింగ్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ కంపెనీ యొక్క షేర్స్‌ని పబ్లిక్ మధ్య ట్రాన్స్‌ఫర్ జరుగుతూ ఉంటన్నమాట. చూడండి ఏం చెప్తున్నారు. ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్స్ బిట్వీన్ ఇన్వెస్టర్ అండ్ ఇష్యూవర్ డస్ నాట్ గెట్ ఎనీ క్యాపిటల్ ఫ్రమ్ ట్రేడింగ్. ఇక్కడ చూడండి క్లియర్‌గా దీన్ని మొత్తం క్లియర్‌గా చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది, కంపెనీ ఉంది, పబ్లిక్ ఉన్నారు. సో, కంపెనీ వాళ్ళు ఏమంటారంటే నాకు ఒక 100,00,00,000 కావాలంటారు. రెడీగున్నారు. కంపెనీ వాళ్ళేమో అడిగారు పబ్లిక్‌ని. నాకు 100,00,00,000 కావాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి. మీరు నాకు డబ్బులివ్వండి. నేను పెట్టుబడి పెట్టడానికి రెడీగున్నా. మీరు పెట్టుబడి పెట్టుకోండి. నేను కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మంచిగా పెంచుకుంటాను. నా యొక్క రెవెన్యూస్ పెరుగుతాయి. నా రెవెన్యూస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా యూ ఆర్ గెట్టింగ్ యువర్ రిటర్న్స్ అని చెప్తారన్నమాట. సో, ఇమ్మీడియేట్‌గా పబ్లిక్ ఏమంటారు? పబ్లిక్ అంటే మనం ఓన్లీ 100,00,00,000 ఇస్తామంటే పబ్లిక్ చాలా మంది కంపెనీగా బాగా గ్రో అయ్యే అవకాశం ఉందనుకోండి. ఇమ్మీడియేట్‌గా పబ్లిక్ ఏం చేస్తారంటే కంపెనీకి మేము 200,00,00,000కి రెడీగున్నాం. అంటే వాళ్ళేంటి ఎక్సెస్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారన్నమాట. అంటే ఏంటి నాకు కావాలి షేర్లు అని చెప్పి అందరూ కూడా రెడీ అయిపోతారన్నమాట. సో, ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీకి కావాల్సిన అమౌంట్ ఓన్లీ 100,00,00,000. వాళ్ళు యాస్ పర్ రూల్స్ సెబీ రూల్స్ ప్రకారం 100,00,00,000 తీసుకోవాలి. బట్ వాళ్ళకొచ్చిందేమో 200,00,00,000 వచ్చినాయి. సో, ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు చూడండి నాకొచ్చిన అమౌంట్ మొత్తం నాకు అవసరం లేదు. నాకు ఓన్లీ 100,00,00,000 కావాలి కదా! నేనిప్పుడు ఏం చేస్తానంటే మీకు ఎవరైతే 200,00,00,000 ఇచ్చారో అందరికి నేను షేర్స్ ఇవ్వలేను. నేనేం చేస్తానంటే కొంతమందికి లెట్స్ సే లాటరీ బేసిస్‌లో సంథింగ్ ఏదో లాటరీ బేసో ఏదో యూజ్ చేసి వాళ్ళేమంటారు, ఓన్లీ 100,00,00,000 మాత్రమే నేను మీ దగ్గర నుంచి తీసుకుంటా. ఈ 100,00,00,000కి సంబంధించి లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక 100 మంది దగ్గర నుంచి తీసుకుంటా అన్నారనుకోండి. ఓన్లీ 100 మంది మాత్రమే షేర్‌లిస్తారు. రిమైనింగ్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళేమనుకుంటారు మార్కెట్‌లో అసలు ఈ కంపెనీకి బాగా ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. మనకు లాభాలైతే బాగా వస్తాయి ఫ్యూచర్‌లో అని చెప్పి ఒక
ఇంటెన్షన్‌లో ఉన్నారు. వాళ్ళేమనుకుంటారు, నాకు ఎలా అయినా ఈ షేర్లు కొనాలని చెప్పి డిసైడ్ అవుతారు. వీళ్ళకి ఓన్లీ 100 మందికి వచ్చినాయి కాబట్టి, ఎగ్జాంపుల్ 200 మంది అప్లై చేశారు. రిమైనింగ్ 100 మెంబర్స్ ఏమని ఆలోచిస్తారంటే, ఎలా అయినా నేను ఈ షేర్ కొనాలి కదా అని చెప్పి, నాకు వేరే ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుంది. అంటే వీళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ టు బై మాట. బై చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. కానీ ఎక్కడ, ఎలా కొనాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇమ్మీడియేట్‌గా ఈ కంపెనీ ఈ యొక్క ప్రైమరీ మార్కెట్ ద్వారా ఎన్ఎస్‌సి, బీఎస్‌సి అని 2 ఎక్స్‌చేంజ్‌లు మాట్లాడుకున్నాం కదా! వీటిలో లిస్టింగ్ జరిగిన వెంటనే లిస్టింగ్ అంటే ఇక్కడ ట్రేడింగ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. లిస్టింగ్ అవ్వగానే ఇది మనం సెకండరీ మార్కెట్ అనుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళిపోతుంది సెకండరీ మార్కెట్‌కి. ఇమ్మీడియేట్‌గా ఎవరైతే ఒక 100 మందికి షేర్లు రాలేదు వాళ్ళేమంటారు మార్కెట్‌లోకొచ్చి, చూడండి ఈ షేర్ ఈరోజు లిస్ట్ అయింది కదా! వీళ్ళిచ్చింది రూ. 100 మనకు లిస్ట్ అయినప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ రూ. 150 లిస్ట్ అయింది. వీళ్ళేమనుకుంటున్నారంటే ఈ 100 మంది ఈ కంపెనీకి 200 గాని, 300 గాని వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బిజినెస్ మోడల్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పి వాళ్ళొక ఇంటెన్షన్‌తో ఉన్నారు. సో, ఇమ్మీడియేట్‌గా వీళ్ళేమంటారు ఈ సెకండరీ మార్కెట్‌లో రాగానే నాకు కావాలని చెప్పి నేను కొనడం స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే వీళ్ళు బయింగ్. బై చేయడం అంటే మార్కెట్‌లో ఏమనుకోవచ్చు డిమాండ్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే మార్కెట్‌లో డిమాండ్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది కంపెనీ యొక్క షేర్ ప్రైస్ స్లోగా ఆ రూ. 150 నుంచి 160, 160, 170 అలా పెరిగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, దీన్నే మనం సెకండరీ మార్కెట్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ Sir, యొక్క I టెల్ మీ మ్యామ్. request everyone, please turn on the camera. We need to take screenshot of participant. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్ అండి. అందరూ కూడా ఒకసారి మీ కెమెరాస్ అయితే స్విచ్ ఆన్ చేయండి. Please, sir, continue your session. షూర్ మ్యామ్. చూడండి ఇక్కడేం జరుగుతుందంటే సింపుల్‌గా వీళ్ళేమంటున్నారు షేర్ ప్రైస్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తారు. సో, ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే సెకండరీ మార్కెట్‌లో ఈ ప్రైమరీ మార్కెట్‌లో ఏమైంది కంపెనీ డబ్బులడుగుతుంది. మనం ఏం చేస్తాం కంపెనీకి డబ్బులిస్తాం. అంతా బానే ఉంది. డన్ ప్రైమరీ మార్కెట్ అయిపోయింది. కానీ సెకండరీ మార్కెట్‌లో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడేంటంటే ఎవరైతే 100 మందికి ఆల్రెడీ షేర్‌లొచ్చినాయో వాళ్ళేమంటారు నా దగ్గర షేర్స్ ఉన్నాయి కదా! అని చెప్పి వీళ్ళు ఎవరు డ్రాయింగ్ టూల్స్ యూజ్ చేస్తారు? మోటో ఎవరు? డోంట్ గివ్ యువర్ క్రెడెన్షియల్స్ అండ్ లింక్స్ టు స్టూడెంట్స్ సార్. అన్నెసెసరీగా సెషన్ అయితే డిస్టర్బ్ అయిపోతుంది. నేనైతే రిమూవ్ చేస్తున్నా. నాకు కనిపించిన స్టూడెంట్స్ అందరిని రిమూవ్ చేస్తున్నా. చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్‌గా మనం అనుకున్నారు కదా! ఇక్కడ ఎవరైతే 100 మందికి షేర్లు రాలేదో వాళ్ళేమంటారు? ఐ వాంట్ టు బై అని చెప్పి రెడీగుంటారు. వీళ్ళేంటంటే ఎవరైతే 100 మందికి ఆల్రెడీ వచ్చినాయో వాళ్ళకి రూ. 100కే బై చేశారు. సో, వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే అది ఒక రూ. 150కి వెళ్ళగానే ఓకే. డన్. ఐ గాట్ ఆల్రెడీ రూ. 50 ప్రాఫిట్ కదని చెప్పి వీళ్ళేమంటారు మార్కెట్‌లో ఐ యామ్ విల్లింగ్ టు సెల్ అని చెప్తారు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేది ఎవరి మధ్య జరుగుతుంది చూడండి. బిట్వీన్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరే జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక పర్సన్ 1 ఉన్నారు. పర్సన్ 2 ఉన్నారు. వీళ్ళిద్దరే డీల్స్ అనేవి చేస్తున్నారు తప్ప కంపెనీకి ఈ సెకండరీ మార్కెట్ నుంచి ఏ మనీ అయితే రాదు. సో, ఎవరన్నా ఫైనాన్స్‌లో ఇంటర్వ్యూస్‌కెళ్లారనుకోండి. వాళ్ళకి అడిగే క్వెషన్ ఒకటుంటుంది. ఏమంటారంటే, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్. ఇన్ థీస్ 2 టైప్స్ ఆఫ్ మార్కెట్ ఫ్రమ్ వేర్ ద కంపెనీ ఈస్ గెట్టింగ్ ద మనీ అని అడుగుతారన్నమాట. సో, ఇమ్మీడియేట్‌గా మనం చెప్పాల్సిందేంటంటే, ఫ్రమ్ ఓన్లీ ప్రైమరీ మార్కెట్ వి ఆర్ గెట్టింగ్ ద మనీ టు ద కంపెనీ ఫ్రమ్ ద పబ్లిక్ అని చెప్తారు. బట్ ఇన్ సెకండరీ మార్కెట్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఓన్లీ హ్యాపెన్స్ బిట్వీన్ ఓన్లీ ద ఇన్వెస్టర్ అండ్ ద ఇష్యూయర్ డస్ నాట్ గెట్ ఎనీ క్యాపిటల్ ఫ్రమ్ ట్రేడింగ్ యాక్టివిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు కంపెనీకి ఏ ప్రాఫిట్స్ ఆర్ ఏ మనీ కూడా రాదు. నెక్స్ట్ ఈ సెకండరీ మార్కెట్‌లో ఏదన్నా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందంటే దాన్ని లిక్విడిటీ అంటారన్నమాట. సో, లిక్విడిటీ అంటే ఏమనుకోవచ్చంటే కంపెనీ యొక్క షేర్స్‌ని ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు అని చెప్పేది లిక్విడిటీ. ఎప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో, దీని గురించి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. చూడండి. నార్మల్‌గా ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ఏంటంటే ఈరోజు రూ. 100 షేర్ ప్రైస్ ఉందనుకోండి నార్మల్‌గా.
కొన్నిసార్లు మీరు కొన్ని కంపెనీలు చూస్తారు. ఆ కంపెనీస్ ఎలా ఉంటాయంటే మార్కెట్‌లో ఓన్లీ బయర్సే ఉంటారు. కొన్నిసార్లు ఓన్లీ బయర్సే, కొన్నిసార్లు సెల్లర్స్ అంటే అమ్మేవాళ్ళు మాత్రం ఓన్లీ ఉంటారు. వాళ్ళే ఉంటారన్నమాట. వేరే వాళ్ళు ఎవరు కూడా మార్కెట్‌లో ఉండరు. ఇలాంటప్పుడు మనకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఈ లిక్విడిటీ ప్రాబ్లమ్ వస్తుంది. సో, లిక్విడిటీ అంటే సింపుల్‌గా ఏమనుకోవచ్చంటే మనకి మార్కెట్‌లో ఒక రేట్ ఉందనుకోండి. లెట్స్ సే ఎగ్జాంపుల్ రూ. 100 మార్కెట్‌లో రేట్ ట్రేడ్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఇద్దరు పార్టీస్ ఉంటారు. ఒకటే రేట్ దగ్గర. బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. వీళ్ళేమంటారంటే సేమ్ అదే రేట్‌కి కొనడానికి రెడీగా ఉంటారు, అమ్మడానికి రెడీగా ఉంటారు. ఇలా గనక ఒక రేట్ దగ్గర ఇద్దరు కారగా మనకి అవైలబిలిటీ ఉన్నారనుకోండి, ఆ షేర్‌లోంచి మనం ఈజీగా అమ్ముకొని కొనుక్కొని మనం గెయిన్స్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే ఓన్లీ బయర్స్ అంటే కొనేవాళ్ళున్నా, లేతే ఓన్లీ సెల్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి మార్కెట్‌లో. అక్కడ మనం ఒక షేర్ కొన్న తర్వాత మార్కెట్‌లో అమ్ముదామని ట్రై చేసినా కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు దొరకరమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క మనీ అనేది లాక్ అయ్యి మీకు లాసెస్ అని చాలా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం మార్కెట్‌లో పంప్ అండ్ డంప్ స్కామ్ అని చెప్పి ఒకటంటారన్నమాట. సో, దానికి యూజ్ చేసే కాన్సెప్ట్ ఈ లిక్విడిటీ ఉంటుందన్నమాట. సో, వీటికి మోస్ట్‌లీ లిక్విడిటీ ఉండదు. దానివల్ల మొత్తం మనం పెట్టిన మొత్తం అమౌంట్ కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి ఏం చెప్తారో ఈ లిక్విడిటీ అంటే ఇట్ రిఫర్స్ టు ద ఈజ్ విత్ విచ్ ఏ సెక్యూరిటీ కుడ్ బి బాట్ ఆర్ సోల్డ్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ వాల్యూ. అంటే ఏంటి? మనకి మనీ లాస్ అవ్వకుండా ఏదైతే రేట్ ఉందో ఆ రేట్‌కి నేను ఈజీగా అమ్ముకునే అవకాశం ఉండేదాన్ని లిక్విడిటీ అంటారు. సో, దీనికి ఎగ్జాంపుల్ రూ. 100 షేర్ ఉంది. మీరు చూస్తే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకి మార్కెట్‌లో రూ. 100 షేర్ కనిపిస్తున్నా కానీ రూ. 95 దగ్గర మాత్రమే మనకు కొనేవాళ్ళు దొరుకుతారన్నమాట. సో, ఇమ్మీడియేట్‌గా మరి ఏమనుకుంటారు మార్కెట్‌లో రూ. 100 ఉంది కదని చెప్పి మీరు మార్కెట్‌కి వెళ్లి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అని చెప్పి ఆ ప్రైస్‌కి మీరు ఆర్డర్ పెట్టేస్తారు. ఇమ్మీడియేట్‌గా ఏమవుతుంది? మీరు పెట్టిన ఆర్డరే రూ. 95 ఎగ్జిక్యూట్ అవుతుంది మార్కెట్‌లో. దీనివల్ల మీరు రూ. 5 లాస్‌లో షేర్‌నయితే అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు లిక్విడిటీ అనేది కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయకుండా గనక మీరు మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు. సో, అందుకోసం ఎప్పుడు కూడా మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ లిక్విడిటీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే లిక్విడిటీ సింపుల్‌గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చంటే ఒక కంపెనీకి ఎంతమంది అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఉంటున్నారు. వాల్యూమ్స్ ఇయన్నీ చూసుకుంటే మీకొక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. చూడండి దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. స్టిల్ కొంతమంది చేస్తున్నారండి. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఎవరండి? ఎరవ సృజన? ఒకసారి మీరు మైక్ అన్‌మ్యూట్ చేసి మీరు వీడియో ఆన్ చేయండి ఒకసారి. మీ కామెంట్స్ ఏంటవి? చెప్పండి. చూడండి ఎవరో మీ కాలేజ్ స్టూడెంట్ ఐడెంటిఫై చేయండి ఎవరో? ఎవరా సృజన అని చెప్పున్నారు. చూడండి కాలేజీ వాళ్ళు మీకే చెప్తుంది ఒకసారి. ఇలా అయితే మీకు సెషన్స్ చెప్పడం వేస్ట్ అండి. ఇప్పుడు నా యొక్క టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ కదా! చూడండి మీకు యాక్సెస్ ఇచ్చాను మైక్ అన్‌మ్యూట్ చేయడానికి. చెప్పండి ఎవరో స్టూడెంట్స్ ఎవరో? మీ కాలేజీలో ఉన్నారని చూడండి. ఎందుకు డ్రాయింగ్ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. హలో హలో? హలో
చూడండి ప్రైమరీ మార్కెట్‌లో ఏం జరుగుతుందో ఇప్పుడు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ ప్రైమరీ మార్కెట్ గురించి. ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి. ప్రైమరీ మార్కెట్‌లో ఏం జరుగుతుందంటే మనకి న్యూ సెక్యూరిటీస్‌తో డీల్ చేస్తారన్నమాట. అంటే ఏంటి కొత్తగా ఏవైతే మార్కెట్‌లో సెక్యూరిటీస్ వస్తున్నాయో వాటి గురించి మాట్లాడేది ప్రైమరీ మార్కెట్ మాట. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. ఇష్యూడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇది గుర్తుపెట్టుకోండి. న్యూ సెక్యూరిటీస్ ఉంటాయన్నమాట ప్రైమరీ మార్కెట్‌లో అండ్ ఫస్ట్ టైమ్ మార్కెట్‌లో ఇష్యూ చేస్తూ ఉంటారు. అసలు దీన్ని ఎందుకోసం హెల్ప్ చేస్తారంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. క్యాపిటల్ ఫ్రమ్ ద పబ్లిక్ నుంచి ఆర్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి రైజ్ చేయడం కోసం. తర్వాత ఇన్వెస్టర్ అనేవాళ్ళు డైరెక్ట్ ఎక్కడి నుంచి కొంటారంటే ఇక్కడ షేర్స్ గాని ఏదైనా కంపెనీ నుంచి కొంటూ ఉంటారు. తర్వాత ఇదంతా అయిన తర్వాత లాస్ట్ స్టేజ్‌లో ఇవన్నీ కూడా ట్రేడ్ ఇన్ ద సెకండరీ మార్కెట్. అంటే సెకండరీ మార్కెట్‌లోకి లిస్టింగ్ కోసం వెళ్ళిపోతాయన్నమాట. వన్స్ అక్కడ లిస్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఎవరెవరు ఉంటారంటే కీ యాస్పెక్ట్స్ మాట. ఫస్ట్‌ది ఇష్యూయర్ అంటారు. ఇష్యూయర్ అంటే ఎవరు అనుకోవచ్చు? ఎవరైతే మాకు మనీ కావాలి పబ్లిక్ దగ్గర నుంచి రైజ్ చేద్దాం అని చెప్పి రెడీగా ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడేది ఇష్యూయర్ అనమాట. ఎంటిటీ ఆఫరింగ్ షేర్స్ ఆర్ బాండ్స్ ఎగ్జాంపుల్ కంపెనీ ఆర్ గవర్నమెంట్. సో కొన్నిసార్లు మనకి గవర్నమెంట్ కూడా ఇష్యూ చేస్తుంది. వీటిని మనం గవర్నమెంట్ బాండ్స్ అంటారు. కొన్ని కొన్ని సార్లు ఎస్‌జిబిస్ అంటారు. అంటే సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ మాట. రైట్ నౌ ఇయనేది అంతగా జరగట్లేదు. బట్ గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తుంటారన్నమాట. వీళ్ళకి ఎప్పుడైతే మనీ అవసరమైనప్పుడు. సో, ఈ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఎకానమీలో ఉన్న లైక్ ఇన్‌ఫ్లేషన్ తగ్గించడం కోసం ఆర్ మనీ ఫ్లో తగ్గించడం కోసం వాళ్ళు డిఫరెంట్ వేస్‌ని అయితే యూజ్ చేస్తుంటారు గవర్నమెంట్. దానికోసం అయితే ఈ రూట్‌నయితే వాళ్ళు యూజ్ చేసుకుంటారన్నమాట. చూడండి ఇక్కడ ఏమనుకోవచ్చు సింపుల్‌గా కంపెనీ అంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ జొమాటో అనుకోవచ్చు. జొమాటో వాళ్ళు మనీ కావాలి. సో, వాళ్ళు ఇక్కడ ఇష్యూర్ అవుతారు. తర్వాత ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? ఇండివిడ్యువల్స్ అంటే మనలాంటి పబ్లిక్. తర్వాత ఇన్‌స్టిట్యూషన్స్ అంటే మనకిక్కడ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. బ్యాంక్స్ ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఆర్ మనకి బయట నుంచి ఫారెన్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవాళ్ళుంటారు. వీళ్ళు ఎఫ్ఐఐస్ అంటారు. వీళ్ళందరూ కూడా ఉండి వీటిలో ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తుంటారు. చూడండి మ్యూచువల్ ఫండ్స్ ఇందులోనే ఇక్కడ వచ్చేస్తాయి. దాని తర్వాత మర్చెంట్ బ్యాంకర్స్ అంటారు. సో, అంటే వీళ్ళేంటంటే కంపెనీకి వీళ్ళు సింపుల్‌గా చెప్పాలంటే మనం ప్రతిదీ కూడా కంపెనీ ఉందనుకోండి. వీళ్ళు డైరెక్ట్‌గా వెళ్లి నేను పబ్లిక్ దగ్గర మనీ తీసుకుంటా అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ అయితే చేయరు. మనకొక బాడీ ఉంటుంది. దాని పేరు సెబీ మాట. దీన్ని సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు. సో, వీళ్ళేం చేస్తారంటే ఇండియాలో ఒక కంపెనీ నాకు మనీ కావాలి పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుంటానికి రెడీగా ఉన్నా అన్నారనుకోండి. వీళ్ళు ఫస్ట్ మనం ఒక అప్లికేషన్ పెట్టాలి. ఈ జొమాటో వాళ్ళు. ఒక అప్లికేషన్ సెబీకి ఇస్తారనమాట. ఈ సెబీ వాళ్ళు ఈ అప్లికేషన్ అంతా అబ్జర్వ్ చేసి, చెక్ చేసి నిజంగా ఓకే. అంతా జెన్యూన్‌గా ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ అన్నీ అని చెప్పినప్పుడు వాళ్ళేమంటారు? ఓకే అని చెప్పి అప్రూవల్ ఇస్తారు. ఎప్పుడైతే అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకోవాలి. ఈ అప్లికేషన్ చేయడానికి దాని యొక్క ప్రైస్‌ని లేకపోతే కాంప్లయెన్సెస్ అంటే ఏమేమి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ ఫాలో అవ్వడం కోసం మనకు కావాల్సిందే ఈ మర్చెంట్ బ్యాంకర్స్ మాట. చూడండి వీళ్ళు ఏం చేస్తారు? హెల్ప్ విత్ కంప్లెయింట్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం, ప్రైసింగ్ కోసం, ఇష్యూ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి? మనం అన్ని సార్లు కూడా మనం ఒక మనీ కోసం నేను 100 షేర్లు ఇస్తున్నాననుకోండి. 1000 షేర్లు పబ్లిక్‌కి ఇస్తున్నాగా రెడీగా ఉన్నా. 1000 షేర్లకి ఎవరు కూడా అప్లై చేయరు. నాకు కొన్నిసార్లు 10,000 వస్తాయి. కొన్నిసార్లు 5,000 షేర్లు వస్తాయి. ఇదంతా కూడా మేనేజ్ చేయడానికి మనకుండే పార్టీ ఎవరంటే ఈ మర్చెంట్ బ్యాంకర్స్ అంటారు. సో, ఇక్కడ మర్చెంట్ బ్యాంకర్స్ అంటే మనకి ఇండియాలో ఎవరెవరు ఉంటారంటే డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయన్నమాట. బ్యాంక్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఎస్‌బీఐ సెక్యూరిటీస్ అని చెప్పి, ఐసీఐసీ డైరెక్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ అయితే ఉంటారు. దాని తర్వాత మనకి అండర్ రైటర్స్ అంటారు. సో, బేసిక్‌గా ఈ కాన్సెప్ట్ అనేది రైట్ నౌ చాలా తక్కువ రిలవెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రీవియస్‌గా ఒకసారి యాస్ పర్ సెబీ రూల్స్ ఏంటంటే, ఒక కంపెనీ పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకోవడం రెడీగా ఉన్నప్పుడు వాళ్ళకి మినిమమ్ 90% రావాలన్నమాట. అంటే నేను 100,00,00,000 డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నాననుకోండి ఇన్వెస్ట్‌మెంట్‌కి. నాకు మినిమమ్ 90,00,00,000 వస్తేనే వీళ్ళేమంటారు, మీరు ఈ ఐపీఓ ద్వారా మనీ అయితే రైజ్ చేయమంటారు. నాకు ఓన్లీ 85,00,00,000 వచ్చిందనుకోండి సింపుల్‌గా ఐపీఓ క్యాన్సిల్ అయిపోతుంది. మనీ అంతా రిటర్న్ చేసేస్తారు. సో, ఈ రిస్క్ లేకుండా వీళ్ళేం చేస్తారంటే కంపెనీ వాళ్ళు కొంతమంది అండర్ రైటర్స్‌ని అపాయింట్ చేసుకుంటారు. సో, వీళ్ళ యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే ఒకవేళ ఇది 85,00,00,000 వస్తుందనుకోండి. వీళ్ళు ఇమ్మీడియేట్‌గా మార్కెట్‌లోకొచ్చి దీని యొక్క వాల్యూని 95, 100 క్రోర్స్ చేయడం కోసం ట్రై చేస్తారన్నమాట. అంటే మినిమమ్ సబ్స్క్రిప్షన్ మీట్ అయ్యేటట్లు ప్లాన్ చేయడం కోసం వీళ్ళు కొంత వాళ్ళే కావాలని కొంటూ ఉంటారు మార్కెట్‌లో. దానికోసం చూడండి గ్యారంటీస్ ఫుల్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది ఇష్యూ అంటే ఏంటి? నాకు 100,00,00,000 కావాలి కాబట్టి ఓన్లీ 85 అని. సో, ఈ 100,00,00,000 చేయడం కోసం వీళ్ళు నేను యూజ్ చేసుకుంటా. మీకు డౌట్ రావచ్చు. వీళ్ళు ఎందుకు ఫ్రీగా నా కోసం వర్క్ చేస్తారు ఇలా ఎవరు కూడా ఫ్రీగా చేయరు. వీళ్ళకి కమిషన్ పే చేస్తారన్నమాట కంపెనీ వాళ్ళు. ఒకవేళ వీళ్ళేం చెప్తారంటే అగ్రీమెంట్‌లో ఎప్పుడైనా నేను ఐపీఓకి వెళ్తున్నాను కదా! పొరపాటున నాకు మినిమమ్ సబ్స్క్రిప్షన్ రాలేదనుకోండి. ఇమ్మీడియేట్‌గా మీరేం చేయొచ్చంటే, డైరెక్ట్‌గా మీరెళ్లి మార్కెట్‌లో నా యొక్క షేర్స్ కొని,
మినిమం నా యొక్క సబ్స్క్రిప్షన్ మెయింటైన్ చేసేటట్లు మీరు చూసుకోవాలని చెప్తారు. దానికోసం వీళ్ళు కమిషన్ చార్జ్ చేస్తారనమాట. దాని తర్వాత రిజిస్టర్ టు ద ఇష్యూ అంటే వీళ్ళు ఎవరంటే మనకి ఏవైతే మనీ వచ్చిందో అండ్ ఏవైతే మనకి షేర్ హోల్డర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ యొక్క డేటా అంతా వీళ్ళు మెయింటైన్ చేసి చూడండి అప్లికేషన్ హ్యాండిల్ చేస్తారు. అలాట్మెంట్, రిఫండ్ అండ్ లిస్టింగ్ ఇదంతా చేసేది మనకి రిజిస్టర్ ఆఫ్ ఇష్యూ అంటారు. మనకి ఇక్కడ లింక్డ్ ఇన్ టైమ్ అని చెప్పి డిఫరెంట్ రిజిస్టర్స్ ఉంటారన్నమాట. వీళ్ళందరూ కూడా మనకి మార్కెట్‌లో ఈ షేర్స్ అనేవి లిస్ట్ అయ్యేటట్లు చూసుకుంటారు. దాని తర్వాత సెబీ రెగ్యులేషన్స్. నెక్స్ట్ ఎప్పుడైతే మన మార్కెట్‌లోకి లిస్ట్ అయిందో ఇమ్మీడియేట్‌గా మనందరూ కూడా సెబీ యొక్క రాడార్‌లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే సెబీ అనేది మనకి ఇండియాలో ఉన్న అన్ని కంపెనీస్‌కి లిస్టెడ్ అయిన కంపెనీస్‌కి ఒక కంట్రోలింగ్ బాడీ మాట. గవర్నింగ్ బాడీ అనుకోవచ్చు. వీళ్ళేం చేస్తారంటే మొత్తం అంతా డీటెయిల్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే వీళ్ళేంటంటే చూడండి ట్రాన్స్‌పరెన్సీ ఏదైతే కంపెనీ ఉందో మార్కెట్‌లో ఆ కంపెనీ ఎలా మెయింటైన్ చేస్తుంది? వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ట్రేడింగ్ ఎలా జరుగుతుంది? ఇన్వెస్టర్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం స్కామ్స్, ఫ్రాడ్స్ జరగకుండా ఇదంతా కూడా ఈ సెబీ వాళ్ళు చూసుకుంటారన్నమాట. సో, ఈ విధంగా ఒక ప్రైమరీ మార్కెట్ అనేది ఆపరేట్ అయితే అవుతుంది మనకి ఇండియాలో. ఓకే సార్. షూర్ సార్. నో ఇష్యూ. నో ఇష్యూ. లెట్స్ సీ. ఇన్ పబ్లిక్ ఇష్యూ వి ఆర్ having different ways. Something is initial public offering, another one is follow on public offering. So now we will look at the different parameters. What is meant by initial public offering? Simply company issue shares to the public for the first time. Whenever any company is issuing shares to the for the first time, that is known as the initial public offering. I had already discussed about what is the process to be followed. Like first they have to make the application to the SEBI, one thing. After that they need to get the approval. After that they need to appoint the different other parties. Then at the last they have to decide the price, and then they are going to issue the IPO application to the public. Once the application is issued, this is the application for IPO application. So once the application issued to the public, it is open for 1 week, like not for 1 week, 1 to 3 days application is open. So during this time we need to bid for the shares. Like there is a different ways of the net banking, UPI. Using these different ways, we are subscribing for IPO. Subscription for IPO. After subscription is done, then one day is there. First day, second day, third day. This is the closing of the IPO. After closing is done, they are taking 3 to 5 days. 3 to 5 days. After 3 to 5 days, they are giving the allotment. Like total 1000 shareholders is required, but we are applying for 5,000. We are not getting all the 5,000 shareholders shares. Only we are getting only 1,000. So they are using some lottery or some other different techniques. They are finalizing the only 1,000 shareholders, and also they are going to finalize the listing price. See, listing price here they are going to finalize. Why? Because the company is planning to issue share at 100 rupees, but because there are so many people are expecting to buy the share, that is the meaning of there is a lot of demand is there, so we can call it as a gray market premium, because so many people are interested to buy the share, but there is only limited number of applications are there. So that is the reason when they are doing the listing price, they are going to add certain premium. Let's say example, they added the 20% premium. So now they decided the listing price to be 120. So this is the listing price they decided. Immediately day after or on the date of listing, the shares are going to be listed. With this, primary market has to be done. This is the initial public offering process, total process. After that, company already listed on the stock exchange, everything is done. After that certain period when the company is done doing their business, and immediately, let's say example 2025 listed, the company is listed. Example, I'm considering Zomato. Okay, this is listed. After till 2030, the company is doing good, everything, they are getting the profits. During that 2030, they are planning to start new business.
let's say example, they are requiring another 200 crores. Now they are of the thinking that, okay, should I go for bank loan or should I issue shares to the public? Issue shares to public. So we are having one doubt is that already we have seen the definition of primary market. Whenever the company is issuing shares to the public for the first time, that is the primary market and initial public offering. Already this company is listed. Now they are planning to raise the extra money from the public. Now they are using the separate route that is known as the follow on public offering. This is further public offering. Now they are having a FPO route, further public offering. See, who are the parties to issue here? See, listed company issue additional shares, means already this is listed on the 2025 this year, and after 5 years they want extra money. For this money they are going to public asking the money. That is the concept known as a further public offering. This is also requires, what is the first requirement? SEBI approval and listing on the stock exchange. First, for FPO also, I need to file an application for to the SEBI. I want this much of money. If the SEBI gives approval, then only I am going to get the money from the public. And listing. So first point is listing. Without listing, I am not going for this IPO route. Without listing, I need to go use only initial public offering. Next, what is the main use here? Promotes wider ownership and transparency. So when you are going through IPO or FPO, wider ownership. So next we are talking about the IPO pricing using book building process. So this is the method known as the book building process. The IPO price has to be decided. So whenever any company they are planning to issue shares to the public, as per SEBI rules, price has to be decided by the different valuation matters are there, but in the application they are not going to specify the exact price. They need to specify the price like let's say 80 to 120 rupees. This is the range. They need to give the range only. They are not going to decide any fixed price. This is the price we are going to launch. So during this 80 to 120 rupees range, we are applying our application. Some people may be applying at 120 rupees. Some people may be applying at 110. Some people may be applying at 90. So based on the different price ranges, they are using the what is the exact price to the issue. See, using the IPO to discover the price based on the demand. See, where the demand is there, either 120, 110 or 90 rupees or 80 rupees. Based on the demand, they are going to calculate what is the price we need to fix on the date of listing. Next, investor place bids in a given price range. Or already discussed what is the price range, 80 to 120. So based on our interest and based on our thinking whether the company is going to be listing at a premium or discount, we need to use different price ranges. Final price is fixed based on the demand. We're already discussed the same concept. So once this is done, then the company is going to get the money from the public. This is the one process. Now let's see next concept, a rights issue and bonus issue. So mostly what are the topics we are discussing after the IPO? After IPO, all are for secondary market only. Secondary market are listed companies only. ఎందుకంటే డ్రాయింగ్ టూల్స్ అలా యూజ్ చేస్తున్నారు మేడం, ఆర్ యు దేర్?
హర్ష. Hello, madam, are you there? Yes, sir. Madam, look at the screen. They are using the drawing tools. How can I teach the session? Let me know. Okay. See, if they are doing like this, I can't take these sessions. I'm not able to continue like this. సార్ మీకైతే నేను అన్మ్యూట్ చేశాను, ఒకసారి మీరు మాట్లాడండి. ఇలా అయితే నేను సెషన్ అయితే కంటిన్యూ చేయలేను సార్. ఎలా అయితే వేస్ట్ సార్, నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. చెప్పండి, మీకు ఇప్పటివరకు డౌట్స్ ఉంటే అడగండి, లేదా చెప్పండి. సెషన్ అయితే ఇలా కంటిన్యూ చేయలేను సార్, లిటరల్లీ. ఎందుకంటే డ్రాయింగ్ టూల్స్ యూజ్ చేయడం చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది సెషన్ మధ్యలో. స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు సార్ స్టూడెంట్ జాయిన్ చేస్తున్నారు? ఓకే సార్ వస్తే మీరు స్పీకర్ మీరు కరెక్టే అండి. Madam, tell me how to continue the session. Let me know. Then only we are going to do. Otherwise, it is very difficult to continue the session. గడ్డల హర్ష, మీరు మైక్ అన్మ్యూట్ చేయండి ఒకసారి. హర్ష, మీరు మైక్ అన్మ్యూట్ చేసి మీ కెమెరా ఆన్ చేయండి. హర్ష ఎవరు స్టూడెంట్ చెప్పండి ఒకసారి. మీరు అక్కడ కాలేజీ ఫ్యాకల్టీ ఉన్నారు కదా, గడ్డల హర్ష, తను ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసి మైక్ ఆన్ చేయమండి. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతాను నేను ఈరోజు సెషన్ గురించి. కాలేజ్ వాళ్ళని రెస్పాండ్ అవ్వండి నాకు. మీరు కూడా రెస్పాండ్ అవ్వకుండా మీరు స్టూడెంట్స్ నన్ను వదిలేస్తే సెషన్ చెప్పే వాళ్ళకి మాకు ఎలా ఉంటుందో చెప్పండి. నాకు ఈ గడ్డల హర్ష అనే పర్సన్ని నాకు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు తను ఏ కాలేజో ఏంటో ఒకసారి తను మైక్ ఆన్ చేసి అన్మ్యూట్ చేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నేను ఏం చేయను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. క్లాస్ విన్నాడు కదా ఇప్పటి వరకు. తనైతే ఒకసారి మైక్ ఆన్ చేసి కెమెరా ఆన్ చేయమండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. లాస్ట్లో తనే బాగా డ్రాయింగ్ టూల్స్ యూజ్ చేసి చాలా ఇచ్చేసాడు అనమాట. తను ఒకళ్ళు, నేను కొన్ని పేర్లు చెప్తాను, నేను కొన్ని నేమ్స్ చెప్తానండి. మీరైతే ఎవరైతే మీ కాలేజ్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ నేమ్స్ అయితే నేను చెప్తాను. మీరైతే కనుక వాళ్ళని జస్ట్ కెమెరాస్ ఆన్ చేసి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయమని చెప్పండి. ఫస్ట్ నాకు హర్ష అనే పర్సన్ ఎవరో చెప్పండి ఒకసారి. నెక్స్ట్ తిగ్గుల భరణి అండి, తిగ్గుల భరణి. తన కాడ వీళ్ళిద్దరిని కూడా మీరు కొంచెం ఎవరైతే కాలేజ్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళైతే ఒకసారి చేయండి. గడ్డల హర్ష, తిగ్గుల భవాని, భరణి భరణి.
కాలేజ్ వాళ్ళకి మైక్ యాక్సెస్ అది ఇచ్చానండి. మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు. అన్మ్యూట్ చేసుకొని మీరు ఎవరో చెప్పండి నాకు ఒకసారి. మేడం ఐ కెన్ క్లోజ్ ద సెషన్ మేడం. Sir, I don't know this person. హూ? గడ్డల హర్ష. నెక్స్ట్ వన్ మోర్ పర్సన్, సాయి రాఘవ. సాయి రాఘవ. Okay, okay, sir. Please ask the college faculty to respond, madam. That is a better. I already given the access to unmute also. Unmute them. నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. మీరు మ్యూట్ చేసుకుని అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడండి. సాయి కిరణ్ కాదు, తను ఎగ్జిట్ అయినట్టున్నారు. హర్ష కూడా ఎగ్జిట్ అయ్యాడండి. నేను ఎవరి పేర్లు అయితే చెప్తున్నారో వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతున్నారు. మీరు ఏ కాలేజ్ వాళ్ళు చెప్పట్లేదు మీరు ఎవరు కూడా. సార్ కంటిన్యూ చేయడానికి నాకు స్క్రీన్ చూడండి ఒకసారి మీరే. ఈ స్క్రీన్లో నేను ఎక్కడ నా టూల్ యూజ్ చేస్తానో, నేను ఎక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నేను డ్రాయింగ్ చేయడానికి అవకాశం చెప్పండి నా స్క్రీన్స్లో. మీరే చూస్తున్నారు కదా నా స్క్రీన్ ఎలా ఉందో. ఈ స్క్రీన్లో మీరు ఎలా చెప్పమంటారు చెప్పండి. మీరు చెప్పండి, మీరు చెప్తే నేను చెప్తాను. అంటే నా స్క్రీన్ చూడండి ఎలా ఉందో. నేను ఆల్రెడీ 3 టైమ్స్ నేను నా స్క్రీన్ని స్టాప్ చేసి స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తున్నా, మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. సార్ పార్టిసిపేట్స్ డ్రాయింగ్ టూల్స్ యూజ్ చేయకుండా మీరు ఏమైనా లా చేయలేరా సార్? లేదు సార్, అది పాసిబుల్ అవ్వట్లేదు సార్. అదే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే డ్రాయింగ్ టూల్స్ ట్రై చేస్తున్నాం కానీ అదేంటంటే ఆటోమేటిక్గా జూమ్లో బై డిఫాల్ట్ వస్తుంది సార్. చాలా ట్రై చేశాను అదే సార్, సార్. అదే ఇబ్బంది. ఆ పిల్లలు చాలా డిస్టర్బెన్స్ చేస్తారు సార్. మీరు చాలా బాగా చెప్తున్నారు, మేము అదే వినడానికి స్టాఫ్ see, కూడా సార్ లిటరల్లీ చెప్తున్నాను కదా సార్. సి దిస్ ఈస్ నాట్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ మీ యొక్క కాలేజ్ కోసం అయితే కాదు, మీ కెరీర్ గురించి. సి ఈ థింగ్స్ అన్ని కూడా ఎవరు కూడా చెప్పరు. మీరు వెళ్ళండి సార్. సి లిటరల్లీ చెప్తున్నాను కదా సార్, మీరు మినిమం 30,000 to 40,000 లేదు ఈ కోర్సులు చెప్పరు ఎవరు బయట. లిటరల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్. మంచి చాలా మంచి సబ్జెక్ట్ సార్ ఇది. సబ్జెక్ట్ సి ఈ సబ్జెక్ట్ అనేది ఓన్లీ నేను కామర్స్ వాళ్ళకి కావాలి దాని కూడా ఉండదు. అందరికీ జనరల్ సబ్జెక్ట్, అందరూ నేర్చుకోవాల్సిందే. మన లైఫ్ లో మన యొక్క మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎట్లా ఉంటుంది. స్టిల్ అలా కూడా స్టూడెంట్స్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ బిహేవ్ చేస్తున్నారంటే ఏం చెప్పలేకపోతున్నాం. ఇంట్రెస్ట్ లేకపోతే వీళ్ళకి అటెండెన్స్ పక్కా లేదు కదా, వాళ్ళు మానేస్తే పర్లేదు కదా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ కొంచెం లెక్చరర్స్ ఈ పిల్లలను కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటూ కొంచెం అలాంటి పనులు చేయకుండా కొంచెం లెక్చరర్స్ శ్రద్ధ పెడితే ఈ యొక్క అవుతా ఇట్లాంటి సార్. ప్రాబ్లమ్స్ నేను అదే కదా సార్, నేను 3 పేర్లు చెప్పా, ఒక్క ఫ్యాకల్టీ కూడా రెస్పాండ్ కాలేదు సార్ నాకు. ఎందుకంటే 270 మంది దానికి పార్టిసిపేషన్ ఉన్నారు. చాలా మీరు బాగా చెప్తున్నారు, మాకు తెలియని విషయాలు చాలా నేర్చుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు లేక మేము ఇందాక సఫర్ అయినాం. మీరు మంచి మోటివేషన్ చేస్తున్నారు, మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సార్. లిటరల్లీ చెప్తున్నాను సార్, మీకు లైవ్ లో కూడా చూపిస్తా నేను రెడీగా ఇంట్రెస్టెడ్గా ఉన్నా. బట్ నాకు ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే స్టూడెంట్ అనేవాళ్ళు ఎంత యాక్టివ్ గా పార్టిసిపేషన్ ఉంటే నేను అంత ఇంట్రెస్ట్ గా లైవ్ లో చూపించి అది ఎలా చెక్ చేయాలో చెప్తాను మీకు. బట్ మీరే నన్ను ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకుండా మీరు యాక్టివ్ గా లేకపోతే నాకు ఎలా ఉంటుంది సార్. నేను ఏదో స్క్రీన్ చదువుతాను వెళ్ళిపోతాను. చూడండి, మాధవ్ దేవాన్ ఎవరో చెప్పండి. మాధవ్ దేవాన్. లెక్చరర్స్ కొంచెం ఎవరు ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది సార్. మాధవి, డి మాధవి ఎవరో ఐడెంటిఫై చేయండి, డి మాధవి అని చెప్పి. జస్ట్ వాళ్ళ పేరు చెప్పండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా వాళ్ళు అంతే. వాళ్ళు ఇప్పుడు వరకు సెషన్ విన్నారు కదా నిన్న ఈ రోజు. చూడండి సార్, నేను అడుగుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ కన్సర్న్ లెక్చరర్స్ ఆ స్టూడెంట్స్ మొబైల్స్ ఇవ్వకుండా కంట్రోల్ చేసి క్లాస్ ని కంటిన్యూ చేయాలి. కన్సర్న్ లెక్చరర్స్ హ్యావ్ టు టేక్ ద కన్సర్న్ సార్. అదే సార్, ఇప్పుడు చూడండి, నేను
నలుగురు మెంబర్ల పేర్లు చెప్పాను సార్, వాళ్ళందరూ అక్కడ ఎగ్జిట్ అయిపోయారు. ఎస్ సార్, మరి ఇప్పుడు ఫ్యాకల్టీకి తెలుస్తుంటుంది కదా సార్, ఇప్పుడు మీ ఎస్ స్టూడెంట్ సార్, మీకు ఫ్యాకల్టీ తెలుస్తుంది. హ్యావ్ టు టేక్ ద కన్సర్న్. మీరు మాట్లాడుతున్నారు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. అదే కదా సార్, అదే అంటుంది. వినపడద్దంటే మాట మ్యూట్ కొట్టి పెట్టాలి. మ్యూట్ లో ఉన్నా పర్లేదు సార్, వాళ్ళు జాయిన్ అవ్వని ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే వచ్చి డ్రాయింగ్ టూల్స్ డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అన్నెసరీగా అంతా క్రియేట్ అయిపోతుంది, క్లమ్జీనెస్. సార్ అది ఎవరైతే ఉంటారో వాళ్ళను ఇమీడియట్ రిమూవ్ చేసేస్తే అయిపోతుంది. సార్ ఇబ్బంది నేను ఈ రోజు సెషన్ లో 4 మెంబర్స్ రిమూవ్ చేశాను సార్, 4 మెంబర్స్ స్టిల్ ఇంకా వేరే వాళ్ళకి కంటిన్యూ లేదంటే చేస్తాను. క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా అందరికి. అదే కదా సార్, అదే అంటుంది. నేను ఆల్రెడీ రిమూవ్ చేస్తూనే ఉన్నా, మనకేం పార్టిసిపెంట్స్ 240 మెంబర్స్ ఉంటున్నారు, 270 మెంబర్స్. టైం సో చాలా ముఖ్యము అందరికి అట్లా అని. అదే కదా సార్, అదే అంటుంది. ఇప్పుడు నాకు కాడ అవ్వాలి సార్ సెషన్, చూడండి ఈ సెషన్ కంటిన్యూ అవ్వట్లేదు. స్టూడెంట్స్ అనేమో ఇష్టం వచ్చినట్టు డ్రాయింగ్ టూల్స్ దీని వల్ల. ఇమీడియట్ నిన్న రిమూవ్ కాడ చేయండి, ఎందుకంటే ఇక్కడ చేస్తాను సార్. ఎక్స్ప్లెనేషన్ పోతుంది అనమాట అవును క్లారిటీ. సార్, అదే అంటుంది. నేను ఆల్రెడీ ఈ రోజు 4 to 5 మెంబర్స్ రిమూవ్ చేశా. సార్ నేను ఒకటి మళ్ళీ చెప్పండి సార్, సార్. ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ యూజ్ చేయకుండా వైట్ బోర్డు యూజ్ చేస్తే ఎలా ఉంటుంది సార్? సార్ ఈవెన్ వైట్ బోర్డ్ అయినా కానీ ఇది డ్రాయింగ్ టూల్ వచ్చేస్తుంది సార్. జూమ్ది కదా ఈ ప్లాట్ఫామ్ వస్తుందా? సార్, వచ్చేస్తుంది సార్, ఏదైనా వచ్చేస్తుంది ఇది. మనకి డ్రాయింగ్ టూల్స్ ని ఎలా ఉంటుందంటే స్క్రీన్ మీద డైరెక్ట్గా వచ్చేస్తుంది సార్. అది మీరు ఏది యూజ్ చేసినా, పీపీటీ కానీ డ్రాయింగ్ టూల్ కానీ ఏ ట్యాబ్ యూజ్ చేసినా మనం దాన్ని కంట్రోల్ చేయలేము సార్. ఏదో స్టూడెంట్ నుంచి ఉండాలి, లేకపోతే మన సైడ్ ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఆపాము సార్. ఇంకోటి సార్, ఇప్పుడు ఇండివిజువల్ గా కాకుండా అక్కడ కాలేజ్ నేమ్ మెన్షన్ చేయమని చెప్పండి. అలా చేయాలి సార్. ఇంకా రేపటి నుంచి ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ నేమ్ పక్కన వాళ్ళ కాలేజ్ నేమ్ తో మెన్షన్ చేయండి. స్టూడెంట్ జాయిన్ అయితే వాళ్ళ యొక్క నేమ్ ఫస్ట్, తర్వాత కాలేజ్, ఏ కాలేజ్ ఏంటి. ఎవరైతే ఇండివిజువల్ గా జాయిన్ అవుతారో వాళ్ళని వెంటనే రిమూవ్ చేసేయండి. షూర్ సార్, అది పని చేస్తాను సార్, నేను మాట్లాడతాను. కాలేజ్ నేమ్ కంపల్సరీ మెన్షన్ చేస్తే ఈ సమస్య ఉండదు సార్ అసలు. అదే సార్, అదే మనకి ఈజీ అయిపోతుంది, కాలేజ్ అనగానే ఈజీ అయిపోతుంది ఐడెంటిఫికేషన్. సార్ రేపటి నుంచి మీరు ఏం చేస్తారంటే సార్, మీ స్టూడెంట్స్ మీరు చెప్పండి ఏంటంటే స్టూడెంట్ నేమ్, కాలేజ్, లొకేషన్, కాలేజ్ కోడ్ సార్, కాలేజ్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి సార్. కాలేజ్ కోడ్, ఈ 3 మెన్షన్ కాలేజ్ చేస్తే మెన్షన్ చేస్తే ఏ జిల్లా అనేది వాటికి ఐడెంటిఫికేషన్ అయితే సార్ ఈజీగా ఈజీ identify అయిపోతుంది, బెటర్ ఒక code పర్ఫార్మెన్స్ ఉంటుంది ఉంటుంది. అదే సార్, అలా ఈజీగా చేయండి సార్. అవుతుంది ఎవరు అనేది. అదే సార్, అలా ప్లాన్ చేయండి సార్. మీరు మీ స్టూడెంట్స్కి అయితే ఇన్ఫార్మ్ చేయండి. ఎవరైతే నార్మల్ గా మెయిన్ ఒక స్క్రీన్ నుంచి జాయిన్ అయితే ప్రాబ్లం లేదు సార్. ఎవరైతే ఇండివిజువల్ గా జాయిన్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళ నేమ్, కాలేజ్ నేమ్ ఆర్ కోడ్ ఈ మెన్షన్ చేస్తే మనం College ఈజీగా code. ఐడెంటిఫై చేయొచ్చు అవును సార్, Okay. ఇది తర్వాత. సో Okay, రేపటి sir. నుంచి అయితే అట్లా ప్లాన్ చేయండి సార్. రేపటి నుంచి తప్పకుండా, సెషన్ అయితే మనకి అలాగా నేను కూడా మా వాళ్ళకి అప్డేట్ చేస్తాను అట్లా ఉండాలని చెప్పి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you, sir. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Thank you, sir, for your. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. To everyone for participating. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, sir. Thank you. Thank you, sir. Bye.